హాయ్ అండి, వెల్కమ్ టు వేర్ గార్డెన్. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఏంటి ఇప్పుడు కొన్నిసార్లు ఏమో వంటకాలు చూపిస్తుంది, కొన్నిసార్లు గార్డెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అన్నీ చేస్తానండి. మన తోటలో పండిన ఆకుకూరలు ఏంటి, కూరగాయలు ఏంటి అన్నీ కూడా వండుతాను, చూపిస్తాను, పండిస్తాను. ఈరోజు నేను ఏం చేస్తానంటే కొన్ని మొక్కలు మీకు చూపిస్తాను. మొక్కలు కాకుండా ఇప్పుడు ఏంటంటే తోటకూర ఇవన్నీ పాకి ఉన్నాయి, తీసేద్దాం అనేసి కొన్ని తీసి కొన్ని కుండీలు కూడా ఖాళీ చేసుకోవాలి. కొన్ని మొక్కలు తీసుకున్నాను, ఆ మొక్కలు కూడా ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. అన్ని వీడియోస్ చేద్దాము. ఇది మద్రాస్ తోటకూర నేను ఎప్పటికప్పుడు కోసేస్తాను, అయిపోద్ది. ఇప్పుడు లేట్ అయింది కాబట్టి చాలా ఎక్కువ వచ్చేసింది. ఇది ఇది కొంచెం కట్ చేసేస్తాను. ఒక 2-3 కుటుంబాలకి చక్కగా వండుకోవచ్చు. తెలిసిన వారు మా ఫ్రెండ్స్ నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు పంపిస్తారు. చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. ఎందుకంటే ఎవరు పెట్టుకున్నా వస్తుంది, ఇది ఈజీగా పండుతుంది అని ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ విత్తనాలు సీడ్స్ వచ్చేసినాయి. ఈ సేమ్ ఇంకా తోటకూర విత్తనాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి, చూడండి. ఇలాగా సరే, సేమ్ తోటకూర, దీని టేస్టే వేరు ఉంటుంది. చిన్న ఎత్తున ఏ మట్టిలో పడినా దాన్ని బట్టి వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు తెంచేసుకోవాలి. నేను స్టోర్ చేసి ఎవరికైనా కావాలన్న వాళ్ళకి సీడ్స్ అయితే సీడ్స్ ఇస్తాను. ఈ ఆకు తెంచేసిన తర్వాత కాళ్ళు పెట్టేస్తే వచ్చేస్తాను. సరే, ఇదేంత పెడతాను. నల్లగా ఉన్నది చూసారా, సేమ్ తోటకూర విత్తనాలు ఎలాగా అలాగే కట్ చేస్తాను. ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. ఇంకో చోట కూడా ఉంది, అది కూడా తీస్తాను. ఎవరైనా సరే ఆకుకూర కావాలన్నా ఏం కావాలన్నా ఉన్న మట్టుకి ఇచ్చేస్తూ ఉంటాను. పచ్చిమిరపకాయలు బాగా కాసినట్టు చాలా తోటకూర వచ్చింది. ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ కొమ్మల్లాగా చిగిర్చేస్తుంది. ఆ లోపల ఉన్న కాడ దాన్ని బట్టి వచ్చేస్తుంది అన్నమాట. పచ్చిమిర్చి మొక్కలు ఎన్ని ఉన్నాయో సరే, చెట్టు నిండా కాయలు వచ్చేసినాయండి. చెట్టు నిండా కాయలు వచ్చేసినాయి. అయ్యండి, అంటే మనకు రోజు కోసుకున్న ఇంట్లోకి సరిపోతాయి.
ఇక్కడ ఒక చిన్న చెట్టు, ఈ పెద్ద పెద్ద కాయలు వేసింది చూడండి, చూపిస్తున్నాను. అయిగండి. ఈ గ్రీన్, బాగా గ్రీన్, చిన్న చెట్టు. ఇవి కిందకి పెద్ద పెద్ద కాయలు. సరే కాయలు. వంకాయ కాయలు మొన్న కోద్దాం అనుకున్నాను కదండి, ఈ కలర్ వచ్చేసింది, విత్తనాలు పెంచేసాను. ఇది ఈ కోస్తాను. సరే, వేరే వేరే కలర్స్. ఇంకా ముదిరిపోయిన సీడ్స్ ఉంచేసానండి. ఈ మొక్క బ్లాక్బెర్రీ మొక్క, ఇది ఆన్లైన్లో పెట్టాను. ఇది తీసి వేరే దాంట్లో వేస్తాను. పెద్దగా ఎదిగింది కదా. ఇవ్వండి, ఇక్కడ ఒక మిర్చి, చిన్న చెట్టు ఎక్కడన్నా సరే బాగా వచ్చింది. టమాటా నారు వేసిన తర్వాత నేను తీయలేదండి, కొన్ని మొక్కలు తీసేసి పలసగా ఉంచుతాను దీంట్లో. ఇది లెమన్ గ్రాస్. మా చెట్టు నిమ్మ చెట్టు పూత వేసింది, రాలుతున్నాను. ఒక సంవత్సరం చెట్టు నిండా కాయలు కాసేసింది, మళ్ళీ మొదలెట్టింది. చాలా బాగా పూత వేసింది, చెట్టు నిండా పూత ఉంది. మా సిండ్రల్లా నేను ఏదో చేసేస్తున్నాను, పట్టుకుంటున్నాను అనేసి చూస్తూ ఉంటుంది, ఏం దొరికిద్దా అని. సిండ్రల్లా ముళ్ళు గుచ్చుకుంటాయి, ఎలాగ. ఇది చిన్న మొక్క వేసానండి, బిర్యానీ ఆకు, దాసం చెక్క, ఇంత వృక్షంలాగా అయిపోయింది చూసారా. వచ్చిన వాళ్ళకల్లా ఇస్తూ ఉంటాను. ఈ ఆకు బిర్యానీలో వేసుకుంటే గ్రీన్ కలర్లో ఉంటుంది, టేస్ట్ మట్టుకు చాలా సూపర్గా ఉంటుంది. ఇది దాల్చిన చెక్క వస్తుంది, ముదిరిపోయిపోతే చెక్కలాగా ఉంటుంది. ఈ కాడ కూడా వేసుకోవచ్చు. నిమ్మ చెట్టు చాలా కొట్టేసాను, అయినా సరే మొత్తం ఆ చెట్టు అంతా, ఆ కొమ్మ అంతా పోతాయి. ఇప్పుడు నారింజ కాయలు కాసే కాలం కాబట్టి చెట్లన్నీ పూతలో ఉన్నాయి. ఇప్పుడు నిమ్మ చెట్లు, ఆరెంజ్ చెట్లు.
ఈ గోంగూరకి పుల్ల గోంగూర పెద్దగా వస్తుంది ఈ విత్తనాలు. అవి బాగా ఎండిపోయి ఉన్నాయండి. ఆ ఎండిపోయి ఉన్న దాన్ని తీయటానికి ఖాళీ లేక ఇదిగో ఇప్పుడు ఇలాగ రాలిపోయినాయి. ఎందుకంటే కింద ఒక చెట్టు పెంచాను చక్కగా, పువ్వు, దానికి మొగ్గలు, తర్వాత ఈ కాయలు, గోంగూర కాయలు నాకు చాలా ఇష్టం. వాటితో పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేను పచ్చడి చేయడానికి కోయలేదు, ఇలాగే అయిపోయింది. అయిపోతే ఇలాగే విత్తనాలు మట్టి తీసేసి పడేసేసాను. ఇవి కూడా బాగా ఎండిపోయినాయి. అవి మొక్క వస్తుందో లేదో తెలియదు. ఒక దానికి ఏది చూద్దాం, వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. ఇలాగ చేసుకుంటాను. ఇంకా నేను ఇదివరకు చాలా విత్తనాలు పొద్దున్న తీసుకొచ్చి షాప్ దగ్గర నుంచి సగం సగం పెట్టి డబ్బాలో పెట్టి ఉంచేదాన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ తోటలో ఇదే గోంగూర కానీ, తోటకూర, ఈ బెండకాయ, బీరకాయ, ఆనపకాయ, అవి మొదటిగా వంకాయలు అవన్నీ ఉంచేస్తే సీడ్స్ కింద అయిపోతున్నాయి. దాన్ని పెట్టుకుని మొదలు పెట్టాను. కానీ మనం పెంచుకున్నవి బాగా వస్తున్నాయి. దానికి మనం ఎలా పండించుకోవాలి, ఎలా చేస్తే ఎలా పండుతుంది ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇంట్లో కూర్చుని మనం ఏం చేయకుండా ఉంటే దేనికి ఉపయోగపడదు. ఇంకా వంట చేసుకొని ఖాళీ కూర్చున్నాం కదా అనేసి ఆ టీవీ పెట్టుకుని ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ చూసేటడికి మళ్ళీ టైం అయిపోతుంది. ఇప్పుడు నేను మట్టి తయారు చేసుకున్న మట్టిలో వేస్తాను. ఈ మొక్కలు కూడా బాగా, ఈ గోంగూర కూడా చాలా బాగా వస్తుంది. కింద బిల్డింగ్ గార్డెన్ అని కూడా పెట్టానండి. ఇలాగే తీసి, ఎందుకంటే రాలిపోయినాయి, చాలా మట్టికి రాలిపోయినాయి, మట్టిలోకి వెళ్ళిపోయినాయి. మళ్ళీ తుడిసేసి మనం మళ్ళీ అదే మట్టి డ్రై చేసుకుని పెట్టుకున్నప్పుడు మొక్కలు వస్తాయి. అయితే వర్షం వచ్చింది కదా, మనం చాలా ఆకులు బయట పాడాయించేసాను. అయితే దాన్నే నేను ఆర్గానిక్ అలాగా పండించేదాన్ని. ఆ ఎరువు కింద వేసి మొక్క పెట్టేసేదాన్ని. వర్షం రావటంలో మొత్తం ఆకంతా తడిచిపోయింది కాబట్టి ఆరేలా లేదనేసి పడంచేసాను. వాళ్ళంత ఆకు రాలిపోద్ది. మామిడి ఆకు ఏంటి మనం తీసేసి కట్ చేసి అన్నీ కూడా